పాకిస్తాన్ 15వ తారీఖున భారత్‌తో ఆడుతున్నాము, బాయ్‌కాట్ చేయలేదన్న విషయాన్ని మోషిన్ నఖ్వీ ఎప్పుడైతే చెప్పాడో పాకిస్తాన్‌లో మరొక వైపు భూకంపం వచ్చింది. మీరు పాకిస్తాన్ పరువును తీసుకెళ్లి భారత్ కాళ్ళ దగ్గర పెట్టేశారు అంటూ మాజీ క్రికెటర్ అయినటువంటి షాహిద్ అఫ్రిది అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. మీరు ఆడుతామంటే ఆడతామని చెప్పండి, ఆడమంటే ఆడమని చెప్పండి. అంతేగాని రెండు తలలు ఉన్నటువంటి పాములాగా నాటకాలు ఆడకండి. మీరేదో ఆర్డర్ కదనేసి మేము పెద్ద పెద్ద వాగ్దానాలు చేసేసాం, ఇప్పుడేమొచ్చేసి మేము ఆడుతాం అంటున్నారు. అంటే ఐసీసీకి మీరు లొంగిపోయారు, ఐసీసీ బెదిరించేసరికి భయపడిపోయారు. మన యొక్క పరువుని భారత్ కాళ్ళ దగ్గర పెడతారా? ఇండియా కాళ్ళ దగ్గర పెట్టేశారు మీరు మన పరువునని షాహిద్ అఫ్రిది అయితే చాలా తెగ బాధపడిపోతున్నాడు. ఐసీసీ కాదు, బీసీసీఐ ఏం చెప్తే ఐసీసీ అది చేస్తుంది. ఆ విషయం అందరికీ తెలుసు. బంగ్లాదేశ్ కోసం మీరు బాయ్‌కాట్ చేశారు, ఆ బంగ్లాదేశే వచ్చి ఇప్పుడు అడిగింది. అంటే మీ బోర్డులకి డబ్బులు ఇవ్వకపోతే మీరు మొత్తం నాశనం అయిపోతారు. ఆ డబ్బులు ఇవ్వమని ఐసీసీ చెప్పేసింది. పైగా కొన్ని ఆంక్షలు కూడా పెడతామని చెప్పింది. రేపు 15వ తారీఖు దాటిపోతే ఇక పాకిస్తాన్ బంగ్లాదేశ్ పరువు ఎలా ఉంటుందో, పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకొని మొత్తానికి ఇటు పాకిస్తాన్ అటు బంగ్లాదేశ్ రెండు తల వంచాల్సి వచ్చింది. కొన్ని విషయాల్లో తప్పదు. అంతవరకు మనం పోరాడగలమా లేదా అని తెలుసుకోవాలి. మేమేదో పెద్ద పట్టు బిగించేసాం, భారతదేశమే మా కాళ్ళ దగ్గరకు వచ్చింది అన్నట్లుగా చేశారు. ఇప్పుడు పాకిస్తాన్లోనేమొచ్చేసి మీ పరువు మీరే తీసుకుంటున్నారు. ఇంకా తప్పదు, మీకు అంతకంటే సీన్ లేదు. మీకు సీన్ ఉందని కాదు, క్రికెట్లో క్రీడా స్ఫూర్తి అని మీరు అనుకున్నప్పుడు మొదటి నుంచి అదే విధంగా ఉండాలి. ఈరోజు ఐసీసీ బెదిరించినా మీకు ఏం కాదు, ఐసీసీ ఏమైనా పెద్ద పోటుకెత్తే, ఐసీసీ ఏం తోప, బీసీసీ చెప్పినట్లుగా వింటుంది, బీసీసీ మొత్తం పెత్తనం చెలాయిస్తుందని ఏదేదో వాగారు. మరి ఇప్పుడు ఏమొచ్చేసి ఐసీసీ చెప్పింది కాబట్టి వింటామంటున్నారు. మరి ఐసీసీ అంటే ఏంటి, బీసీసీ అంటే ఏంటి? ఇంతకుముందు ఏమొచ్చేసి బీసీసీ అన్నా ఐసీసీ అన్నా ఒకటే అన్నారు. ఇప్పుడేమో ఐసీసీ చెప్తుంది కాబట్టి విన్నామని మోషిన్ నఖ్వీ చెప్తున్నాడు. కానీ ఇప్పుడు అఫ్రీద్ అదే చెప్తున్నాడు. ఇంతకుముందు మీరు ఎందుకు అలాగన్నారు? బీసీసీ అన్నా ఐసీసీ అన్నా ఒకటే కదా అన్నారు మీరు. అంటే ఇప్పుడేమొచ్చేసి సపరేట్ అయిపోయింది. అంటే మీరు ఎక్కడికక్కడ ఈ పాకిస్తాన్ పరువును తీసేస్తారు. ఈ మీరు మాట్లాడిన దానికి అందరూ ఏకీభవించాలి. అవునంటే అవును, కాదంటే కాదు. మీరు ఎలా తలాడించినా అది కరెక్ట్ అయిపోదు. ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ పరువు భారతదేశం దగ్గర పోదా? మరి మీరు చేసినటువంటి పరిస్థితి మొత్తం ఈరోజు క్రికెట్ అంతా కూడా తలంచుకోవాల్సి వచ్చిందని అఫ్రీద్ అయితే చాలా పెద్ద తెగ బాధ పడిపోతున్నాడు అక్కడ. మరి మీరు పెట్టింది చైర్మన్, అలాంటి చైర్మన్ పెట్టారు మీరు.